మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా! అందరు బాగున్నారు కదా? మరొక అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. అదేమిటండగా కోపము పాపమా. హల్లెలూయా! కోపము పాపమా అనే విషయం మీద ఈరోజు మనము చిన్న సందేశంను విందాం. ఒకరోజు ఒక వ్యక్తి ఒక మంచి కారు కొనుక్కున్నాడట. కారు కొనుక్కొని ఆ కారు వరండా బయట అలా పెట్టుకొని దాన్ని ఆ నట్లు టైట్ చేస్తూ దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడట. అయితే ఒక చిన్న పాప వాళ్ళ కూతురు, ఆ కారు కొన్న తన కూతురు వచ్చి అతని దగ్గరికి వచ్చి ఆడుకుంటుందట. కారు వెనకాల ఆడుకుంటుంది, తనేమే కారు ముందు ఏదో చేస్తున్నాడు. అయితే కారు వెనకాల ఆ రాయితో ఏదో రాయడం జరిగింది. ఆ పెయింట్ మీద, కారు యొక్క పెయింట్ మీద రాయితో ఏదో రాయడం జరిగింది. అది రాయడం జరిగినప్పుడు తండ్రి వచ్చి అది చూసి రాయితో ఏదో రక్కుతుందని చెప్పేసి ఆ పాప చెయ్యిని సట్టుకుని తీసేసుకొని అతని దగ్గర ఉన్న పానాతోటి ఆ వేల మీద టక కొట్టేశాడట. కొట్టగానే ఆ చిన్న పాప ఏడుస్తూ విలవిల్లాడుతూ మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని ఏడుస్తూ విలవిల్లాడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాపను ఎత్తుకోవడం జరిగింది. అయితే ఆ చేతుల్లోంచి అలా బ్లడ్ కారిపోతూ ఉన్నప్పుడు ఆ తల్లి తండ్రి ఇద్దరు కలిసి మరలా అదే కారు వేసుకొని దాన్ని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు ఏంటి అంటే, ఆ యొక్క వేళ్ళు చాలా చిన్న వేళ్ళు కదా పాపై, అవి ఆ పానాతో కొట్టడం వల్ల వేళ్ళన్నీ నలిగిపోయాయి, అందులో ఉన్నటువంటి నరాలు కట్ అయిపోయాయి, ఆ వేళ్ళు ఇక ఎప్పటికీ పనిచేయవు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగిందంట. అయితే ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఎంతో బాధపడ్డారు. క్షణికావేశంతో ఆ తండ్రి ఆ పాప యొక్క వేళ్లను చితగ్గొట్టాడు. కానీ అతడికి తర్వాత బాధేసి ఎంతో బాధపడి, అయ్యో నేను ఇలా కొట్టకుండా ఉండాల్సింది, కొత్త కారు కదా అని చెప్పేసి అతడు ఆ కొత్త కారు మోజులో పడి పాప యొక్క వేళ్లను చితగ్గొట్టడం జరిగింది. అయితే ఆ వేళ్ళు ఎప్పటికీ పనిచేయవు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్పడం ద్వారా చాలా బాధపడిపోయాడు, చాలా ఏడ్చాడు. అయితే ఏడ్చిన తర్వాత అసలు ఆ పాప ఏం రాసింది ఆ కారు వెనకాల అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఆ కారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కారు మీద ఆ యొక్క రాయితో ఆ పెయింట్ పోయేటట్లుగా ఏమని రాసిందంటే, ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి రాసిందట. హల్లెలూయా! ఐ లవ్ యూ అని చెప్పేసి, ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి రాసిందట. ఆ మాట చదివిన వెంటనే అతడు చతికిలబడిపోయి ఎంతో బాధపడుతూ అతను మరింత బిగ్గరగా ఏడ్చాడట. ప్రియ నేస్తమా, ఆవేశం తగినది కాదు, కోపము తగినది కాదు. ఎందుకు అంటే వాక్యం సెలవిస్తుంది, మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు కూడా కోపాన్ని అధికంగా ప్రదర్శించి పాపముగా పరిగణించుకొనవద్దు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. చాలామంది వాక్యంలోనే ఉంది కదా కోపపడమని చెప్పేసి, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెప్పేసి అని అడుగుతారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. క్రమశిక్షణ నేర్పించేంత వరకు కోపం ఓకే. దేవుడు కూడా నిన్ను క్రమశిక్షణలోనికి తీసుకురావడానికి అనేకమైనటువంటి పరిస్థితులను మీ జీవితంలోకి అనుమతిస్తూ ఉంటాడు. కానీ నిన్ను చంపివేయడు కదా కోపంతో, నిన్ను సంహరించాడు కదా. నిన్ను సరిచేయడానికి ఆయన అనేక క్లిష్టమైన పరిస్థితులను అనుమతించి నిన్ను సరిచేస్తాడు. అలాగే దేవుడు కోపపడతాడు కానీ ఆయన ఎన్నటికీ పాపము చేయని వాడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. కనుక మీరు కోపపడుడి కానీ గద్దించండి, సరిచేయండి. కానీ కోపము ద్వారా వేలు చితగొట్టడం, కోపం ద్వారా ప్రాణాన్ని తీయడం, కోపం ద్వారా ఒక జీవితాన్ని చిదిమేయడం అనేది అది పాపంగా పరిగణించబడుతుంది. కనుక కోపపడాలి కానీ కుమారుడు నిప్పు పట్టుకుంటే నిప్పు పట్టుకోవద్దు నాన్న అని చెప్పి గద్దించాలి కానీ అతని చేయిని నరికివేయకూడదు. అది పాపముగా పరిగణించబడుతుంది. నరహత్య
పాపము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కోపపడుడు కానీ పాపము చేయకుడు. కోపము ద్వారా పాపము రాకూడదు. గద్దింపు ఓకే, హెచ్చరిక ఓకే, కానీ పాపముగా నరహత్యగా అది మారకూడదు. అది పాపముగా పరిగణించబడుతుంది. పగ, ఈర్ష, ద్వేషము అది మన మనసులో ఉంటే ఏమవుతుందంటే అది పాపముగా పరిగణించబడుతుంది. అదే వచనంలో మనం చూసినట్టయితే ఇంకా సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మనలో ఉన్నటువంటి పగ, మనలో ఉన్నటువంటి ఈర్ష, మనలో ఉన్నటువంటి ద్వేషము ఇది సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదట. మనము క్షమించాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండిన ఎడల అది పాపముగా పరిగణించబడుతుంది. కనుక ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మనము కోపము రావచ్చు, వస్తుంది, అది సహజం మానవుడికి. కానీ అది సూర్యుడు అస్తమించే వరకు, ఒక దినము గడిచే వరకు, సూర్యుడు అస్తమించు వరకు ఉంటే అది పాపముగా పరిగణించబడుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుడు అస్తమించు లోపలనే మనము వారిని క్షమించే వారంగా ఉండాలి. దేవుడు క్షమించేవాడై ఉన్నాడు. దేవుడు మనల్ని క్షమించేవాడై ఉన్నాడు. కనుక మనం కూడా క్షమించే గుణం మనలో అలవర్చుకోవాలి. కాబట్టి సూర్యుడు అస్తమించు లోపలలోనే మనము క్షమించాలి. సూర్యుడు అస్తమించితే ఒకవేళ నీ కోపం అలాగే పెట్టుకొని నీ మనసులో అలాగే నీ క్రోధమును, అసూయను, ద్వేషమును, పగను పెట్టుకొని నువ్వు పడుకున్నట్లయితే తెల్లవారేసరికి అది పాపమై కూర్చుంటుంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ కోపమును నిద్రపోనీయకండి మీలో, మీ పగను నిద్రపోనీయకండి మీలో. మీ పగను, అసూయను, ఈర్ష్యను, ద్వేషాన్ని ఒకవేళ మీరు నిద్రపోనిచ్చినట్టయితే మీలో అది పాపముగా పరిగణించబడుతుంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆ శాశ్వతమైన మరణం, నిత్య మరణంలోనికి మీరు వెళ్లకుండా ఉండాలంటే సూర్యుడు అస్తమించులోపే ఇతరులను క్షమించే వారిగా మీరు ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే వచనంలో మీరు చదువుకున్నట్టయితే అపవాదికి చోటియకుడి. ఈ కోపం వలన అపవాదికి చోటు దొరుకుతుందట. అపవాది నీలోనికి ప్రవేశించినప్పుడు నరహత్య చేయిస్తాడు. అపవాది నీలోనికి వచ్చినప్పుడు వ్యభిచారం చేయిస్తాడు. అపవాది నీలోనికి వచ్చినప్పుడు క్రోధాన్ని పెంచుతాడు. అపవాది నీలోనికి వచ్చినప్పుడు, వాడికి చోటిచ్చినప్పుడు నీలో అసూయను పెంచుతాడు. ద్వేషాన్ని, ఈర్ష్యాన్ని, పగను, క్రోధములను, అల్లరలను, యుద్ధములను రేపుతాడు. గనుక కుటుంబాలలో యుద్ధం, స్నేహితుల మధ్య కోపం, స్నేహితుల మధ్య అనైక్యత, ఇదంతా రావడానికి కారణం ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వడం. అపవాదికి చోటు ఇవ్వడం అంటే అసహనానికి చోటు ఇవ్వడం. అసహనానికి చోటు ఇవ్వడం అంటే కోపానికి చోటు ఇవ్వడం. కోపానికి చోటు ఇచ్చినప్పుడు కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలుపుకోవడం వలన అది పాపంగా పరిగణించబడుతుంది. అపవాదికి చోటు ఇవ్వబడుతుంది. అపవాది అనగా సాతాను. వాడికి చోటు ఇచ్చినప్పుడు వాడు మీ జీవితంలో యుద్ధములు తీసుకొస్తాడు, పోరాటాలు తీసుకొస్తాడు. స్నేహితుల మధ్య పొరపచ్చలు వచ్చినప్పుడు దాన్ని, కోపాన్ని రాత్రి వరకు ఉంచుకున్నట్టు, సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకున్నట్టయితే అది పాపంగా పరిగణించబడుతుంది. అది శాపంగా పరిగణించబడుతుంది. కనుక ఆ పాపము శాపంగా మారి మరణమును తీసుకొస్తుంది. మరణము పరిపక్వమై నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కోపపడుడి, హెచ్చరికతో కూడినటువంటి కోపము ఓకే, కానీ దానిని పగగా, ఈర్షగా, ద్వేషంగా పెంచుకుంటే పాపముగా మారుతుంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కోపపడకుడి. కోపము సూర్యుడు అస్తమించు వరకు ఉంచకుడి. అది పాపముగా పరిగణించబడిన శాశ్వత నరకానికి వెళ్తాం. కనుక ఈ కోపాన్ని మనం తగ్గించుకొని, ఈ యొక్క పాపంగా దాన్ని పరిగణించబోయి, కొంతమందికి విచక్షణ రహితమైనటువంటి కోపం ఉంటుంది. ఆ కోపము ఉండుట మంచిదేనంట, కానీ అది క్షణిక మాత్రము, అది కేవలము హెచ్చేసేదిగా ఉండాలి, కానీ నరహత్య చేసేదిగా ఉండకూడదని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. కనుక అది అపవాదికి చోటు ఇవ్వబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పగను, ద్వేషమును నిద్రపోనీయకండి మీలో. మీరందరూ కోపాన్ని, దేవుని నీతిని, దేవుని రోషమును కలిగి ఉండండి, కానీ కోపాన్ని విసర్జించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్ని మాటలను ముగిస్తున్నాను. హల్లెలూయా.